నమాజ్ యొక్క 25 ప్రయోజనాలు. అల్లాహ్ సంతృప్తి. నమాజ్ సర్వశక్తివంతుడైన అల్లాహ్ యొక్క ఆనందాన్ని పొందేందుకు ఒక మార్గం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ చల్లదనం. ఇది మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ చల్లదనం. ప్రవక్తల సున్నత్. నమాజ్ ప్రవక్తలందరి సంప్రదాయం. సున్నత్. సమాధిలో వెలుగు. చీకటిగా ఉండే సమాధిలో నమాజ్ ఒక దీపంలా వెలుగునిస్తుంది. సమాధి శిక్ష నుండి రక్షణ. ఇది సమాధిలో కలిగే శిక్ష, అజాబే ఖబర్ నుండి రక్షణ కల్పిస్తుంది. పునరుజ్జీవన దినాన నీడ. తీర్పు రోజున సూర్యుని వేడి నుండి నమాజ్ నీడను ఇస్తుంది. పుల్లే సిరాత్ దాటడం. పరలోకంలో పుల్లే సిరాత్ అనే వంతెనను సులభంగా దాటడానికి నమాజ్ సహాయపడుతుంది. ప్రకాశం, నూర్. నమాజ్ ఒక వెలుగు వంటిది. స్వర్గానికి తాళం చెవి. ఇది జన్నత్, స్వర్గం యొక్క తాళం చెవి. నరకం నుండి విముక్తి. నమాజ్ మనిషిని నరకాగ్ని శిక్ష నుండి రక్షిస్తుంది. కరుణ వర్షం. ఇది అల్లాహ్ యొక్క కరుణ, రహ్మత్ కురిపించడానికి కారణమవుతుంది. అల్లాహ్ ఆనందం. తీర్పు రోజుల నమాజ్ చేసే వ్యక్తి పట్ల అల్లాహ్ సంతృప్తి చెందుతారు. ఇస్లాం స్తంభం. నమాజ్ ఇస్లాం మతానికి ప్రధాన స్తంభం వంటిది. పాపాల క్షమాపణ. ఇది పాపాలను తుడిచిపెట్టే సాధనం. దువాల అంగీకారం. నమాజ్ ద్వారా ప్రార్థనలు, దువాలు త్వరగా అంగీకరించబడతాయి. వ్యాధుల నుండి రక్షణ. ఇది వివిధ అనారోగ్యాల నుండి రక్షణనిస్తుంది. శరీరానికి ఉపశమనం. నమాజ్ శరీరానికి హాయిని మరియు విశ్రాంతిని ఇస్తుంది. ఉపాధిలో బర్కత్. ఇది జీవనోపాధిలో రిస్క్, సమృద్ధిని మరియు శుభాలను తెస్తుంది. చెడు నుండి రక్షణ. నమాజ్ మనిషిని అసభ్యత మరియు చెడు పనుల నుండి నివారిస్తుంది. సైతాన్ అయిష్టం. సైతాన్ నమాజ్ను ఎంతగానో అసహ్యించుకుంటాడు. సమాధిలో తోడు. సమాధిలో ఒంటరిగా ఉన్నప్పుడు నమాజ్ ఒక మంచి స్నేహితుడిలా తోడుగా ఉంటుంది. పుణ్యాల బరువు. తీర్పు రోజున పుణ్యాల త్రాసును నమాజ్ బరువుగా మారుస్తుంది. మేరాజ్. నమాజ్ అనేది ముస్లింలకు, మోమిన్లకు మేరాజ్ వంటిది. అత్యుత్తమ కార్యం. సరైన సమయంలో నమాజ్ చేయడం అన్ని పనుల కంటే ఉత్తమమైనది. అల్లాహ్ దర్శనం. నమాజ్ చేసేవారికి పరలోకంలో లభించే గొప్ప బహుమతి అల్లాహ్ను దర్శించుకోవడం.